మంచి కాపరిగా మనం యోహాను శుభవార్తలో చూస్తున్నాం. నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అంటున్నారు. యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనంలో. మంచి కాపరి మన పూర్వపు నిబంధనలో ఎవరెవరు కాపరులు అంటే అబ్రహాము, యాకోబు, 12 గోత్రాలు ఇశ్రాయేలీలు, దావీదు, ఆమోసు, వీళ్ళందరినీ కాపరులుగా మనం చూస్తుంటాం ప్రియులారా. అయితే మంచి కాపరి యొక్క లక్షణాలు ఏంటి అని మనం కొంతసేపు ధ్యానించినట్లయితే, కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు, వాటి అవసరాలను చూస్తుంటాడు, వాటిని శత్రు బారిల నుండి కాపాడుతుంటాడు, వావి గాయపడినప్పుడు కట్టుకడుతుంటాడు, వాటికి సంరక్షణ ఇస్తుంటాడు. అందుకే యేసు ప్రభు మనకి మంచి కాపరిగా ఉన్నారు. మనల్ని కూడా ప్రభు కోరుకునేది మన కుటుంబాలకి, మన సంఘాలకి మనల్ని మంచి కాపరులుగా ఎలా ఉండాలో ఆయనే ఒక మాదిరిగా చూపిస్తున్నారు. నేను నా గొర్రెల కొరకు ప్రాణమును ఇచ్చి